Good afternoon and welcome to today's Hindu newspaper editorial analysis, 29th June. So straight away we'll go into the topic. What does the topic talk about? Preaching consensus, provoking confrontation. Let me tell you, this is a byline written by Sonia Gandhi. Madam Sonia Gandhi has written this byline. So all the ideas and all the explanation that I give you is from her viewpoint. Okay, ఈ ఆర్టికల్ని సోనియా గాంధీ గారు రాశారు. బైలైన్ ఇస్ బై హర్. సో ఆర్టికల్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు. దేని గురించి? అందరం కలిసికట్టుగా ఉండాలి. కన్సెన్సెస్. ఓకే, కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్. ప్రీచింగ్, ప్రవచనం. ఓకే, ప్రవచనం దేని గురించి అండి? కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉండాలి. ఓకే, అందరం కలిసికట్టుగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రొవోకింగ్, ప్రేరేపిస్తున్నారు. దేనికి ప్రేరేపిస్తున్నారు అనమాట? దే ఆర్ ప్రొవోకింగ్. వాట్ ఆర్ దే ప్రొవోకింగ్? కన్ఫరంటేషన్. కమ్ ఆన్, లెట్ us ఫైట్. చెప్పడం మాత్రం కలిసికట్టుగా, బట్ ప్రేరేపించడం ఏంటి? ఓకే, ఫైట్ చేద్దామనండి. ఇది బాగాలేదు. కన్ఫ్రంట్, ఫేస్ సంబడి అన్ఎక్స్పెక్టెడ్, ఆర్ టసల్, ఆర్ ఎ ఫైట్ అంటాం మనం. సో ఫ్లోర్ మీద, అంటే లోక్సభ ఫ్లోర్ మీద ఆయన చెప్పడం మాత్రం అందరం కలిసికట్టుగా ఉందాం అంటారు. కానీ అన్నీ చేస్తున్నవన్నీను మళ్ళీ ప్రేరేపిస్తున్నారు అనమాట, ప్రొవోక్ చేస్తున్నారు, ఎంకరేజింగ్ టు డూ సంథింగ్ రాంగ్. సో ఏంటి ఆర్టికల్? ఆన్ June 4th, 2024, ఓకే, ఈ సంవత్సరం, ఈ నెలే, వర్డిక్ట్ అంటే పీపుల్ ఒపీనియన్. పీపుల్ ఒపీనియన్, పీపుల్ యొక్క ఒపీనియన్ ఏంటి వచ్చింది కదా? ఆఫ్ అవర్ కంట్రీ. వర్డిక్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశంలోని ఎలక్టరేట్, ఓటర్స్. ఎలక్టరేట్ అంటే ఏంటి? ఓటర్స్ అనమాట. ఈ ఓటర్స్ అందరూ ఏం చేశారంటే, వాజ్ డెలివర్డ్, వాళ్ళ వర్డిక్ట్ వాజ్ డెలివర్డ్ క్లియర్లీ అండ్ రిసౌండింగ్లీ. చాలా ప్రస్ఫుటంగా, చాలా రీసౌండింగ్లీ. ఓకే, వెరీ రిసౌండింగ్లీ దే హ్యావ్ టోల్డ్. నౌ వాట్ హ్యావ్ దే టోల్డ్? దే హ్యావ్ టోల్డ్ ఇన్ అ వెరీ రీసౌండింగ్ మేనర్, అంటే వెరీ ఎంఫాటికల్లీ, వెరీ ఎంఫాటికల్లీ, ఆర్ రెవర్బరేటింగ్ అంటాం. రెవర్బరేటింగ్. ఓకే, ఎంఫాటికల్లీ అండ్ రెవర్బరేటింగ్గా, అంటే ఒక ప్రతిధ్వనిలాగా అనమాట, రిసౌండింగ్ అనమాట. ఇట్ సిగ్నల్డ్ ఏమని, ఒక మనకి సంకేతం ఏం పంపించిందంటే, పర్సనల్, పొలిటికల్, మారల్ డిఫీట్. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్కి, నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా అది ఓడిపోవడం, రాజకీయంగా కూడా ఓడిపోవడం, మారల్గా అంటే విలువలు కూడా తగ్గిపోయాయి, అలా కూడా ఓడిపోయాడు ఆయన అని చెప్పారనమాట. ఆయన ఏమనుకున్నారంటే, నేను దైవానుసంభూతుడిని అనుకున్నారు. హూ హ్యాడ్ అవార్డెడ్ హిమ్సెల్ఫ్ ఎ డివైన్ స్టేటస్. నన్ను దేవుడు పని మీద పంపించాడు భారతదేశానికి, నేను దైవానుసంభూతుడిని అన్న స్పీచ్లు కూడా చేశారు ఆయన. సో హూ హ్యాడ్ అవార్డెడ్ హిమ్సెల్ఫ్ డివైన్ స్టేటస్. ఎప్పుడు? డ్యూరింగ్ ద క్యాంపెయిన్, అంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో. ఓకే, డ్యూరింగ్ ద క్యాంపెయిన్ అంటే క్యాన్వాసింగ్. క్యాన్వాసింగ్ అప్పుడు క్యాన్వాస్, హీ వాజ్ గోయింగ్ ఆన్ టాకింగ్ లైక్ దట్. ఆయన అలా చెప్తున్నాడు అనమాట. కానీ ఆ వర్డిక్ట్ మాత్రం జనాలి యొక్క ఒపీనియన్ ఏమైంది? నెగేట్, నో అనేసింది. నెగేటెడ్ నాట్ ఓన్లీ సచ్ ప్రిటెన్షన్, ఇంక ఈ నటనలు ఆపండి. ఓకే, అదే కాకుండా, బట్ ఇట్ వాజ్ ఆల్సో అన్ అన్ఈక్వివోకల్ రిజెక్షన్. ఈక్వివోకల్ అంటే అన్క్లియర్, అన్ఈక్వివోకల్ అంటే వెరీ క్లియర్, చాలా క్లియర్గా ధృవీకరించి మరి మీరు మాకొద్దు అని చెప్పారు అనమాట. రిజెక్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ ఆఫ్. ఆయన వద్దు అంటే ఆయన ఏం వద్దు? ఆయన రాజకీయం ఎలా చేస్తున్నారు? పోలరైజేషన్, అంటే ముస్లింలని, క్రిస్టియన్స్ని, హిందూస్ని అందరినీ డివైడ్ చేస్తున్నారు. డిజివ్నెస్, డిస్హార్మోనీ, అంటే అందరు కలిసికట్టుగా ఉండటం లేదు ఆయన స్పీచ్లు వింటే. ఎవరికి వాళ్ళు విడిపోయి కొట్టేసుకుంటున్నారు. అండ్ అసహించుకోవడం, హేట్రెడ్. దీన్ని వాళ్ళు ఏం చేశారు?
రెప్యూడియేట్, డిసోన్ ఒట్టేసి మరి డిసబవ్. వీళ్ళు ఏం చేశారు? రెప్యూడియేట్, ఇలాంటివి మాకొద్దు, ఇలాంటి స్పీచ్లు మాకొద్దు అని డిసోన్ చేసేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో unequivocally rejection of the politics of divisiveness, discord and hatred, a repudiation of both. డిసోన్ చేసుకుని ఏంటి? సబ్స్టెన్స్, ఆయన మాట్లాడే తీరు. ఓకే, ద టాక్, ద సబ్స్టెన్స్, ద మెటీరియల్ టాక్. ఏ విషయం మాట్లాడుతున్నారో అదంతా జనాలకు వద్దన్నారు. అదే కాకుండా స్టైల్ ఆఫ్ గవర్నెన్స్, ఆయన ద వే హీఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్, అందుకని పరిపాలనా దక్షత ఆఫ్ మిస్టర్ మోడీ, నోన్ ఏ సార్ నరేంద్ర మోడీ గారిది అన్ఈక్వివోకల్గా. నెక్స్ట్ ఏమన్నారు? ద ఫేడింగ్ ఆఫ్ అకామిడేషన్. ఓకే, ఫేడింగ్ అంటే దీని మీద లైట్ కాస్త తగ్గుతుంది అనమాట. ఫేడింగ్, ఓకే, లెసన్ ద క్వాలిటీ ఆఫ్ లైట్. ఫేడ్ అవుతుందండి అంటాం కదా. సో ఫేడింగ్ ఆఫ్ అకామిడేషన్ ఏంటి? అపోజిషన్ కలుపుకొని వెళ్ళడం అన్నదానికి రాలేదు. ఇప్పటికి ఇంకా జరుగుతుంది అసెంబ్లీ, కానీ రాలేదు అని సోనియా గాంధీ గారు అన్నారు. యట్ ద ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూస్. ఇంత వద్దనుకున్న జనాలు అయినప్పటికి కూడాను ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అదే కంటిన్యూస్, యాజ్ ఇఫ్ నథింగ్ హెస్ చేంజ్, ఏ మార్పు లేదు, ఇలాగే ఉంది ఇండియా అంతా, నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు అన్న దీంట్లోనే ఉన్నారు. యాజ్ ఇఫ్ నథింగ్ హెస్ చేంజ్, ఏమీ మారలేదు. హీ ప్రీచెస్, ఆయన ఉపన్యాసాలు ఏమిస్తున్నారు? ప్రీచెస్ ద వాల్యూ ఆఫ్ కన్సెన్సస్. కలిసికట్టుగా ఉంటే మనకి ఎంత లాభం అన్నది ఈయన ప్రవచనాల వరకే, భాషను అంటాం కదా హిందీలోని, ద వాల్యూ ఆఫ్ కన్సెన్సస్. కానీ ఈయన ఏం కంటిన్యూ చేస్తున్నారు? ద వాల్యూస్ ఆఫ్ కన్ఫ్రంటేషన్. మీరు నాకు చెప్పడం ఏంటి? ఒక నియంత పరిపాలనలాగా ఉండేది కదా, అదే ధోరణిలో వెళ్ళిపోతున్నాడు ఆయన. ఓకే, అదే ధోరణిలో తానాషాహి అంటుంటాం కదా, అదే ధోరణిలో వెళ్ళిపోతున్నాడు. సో దేర్ ఈజ్ నాట్ ద స్లైటెస్ట్ ఎవిడెన్స్, ఇప్పటికి కూడా ఒక స్లైటెస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ హీ హాజ్ కమ్ టు టర్మ్స్. ఆయన ఇంకా వాస్తవాల్లోకి రాలేదు. ఏమని? ఎలక్ట్రల్ అవుట్కమ్, ఈ ఎలక్షన్ల అవుట్కమ్ అంటే రిజల్ట్, బాబు నిన్ను లాస్ట్ టైం 303 ఇచ్చారు, ఈసారి మీకు 240 ఇచ్చారు అన్న వాస్తవాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సో దేర్ ఈస్ నాట్ ద స్లైటెస్ట్ ఎవిడెన్స్ దట్ హీ హాజ్ కమ్ టు టర్మ్స్ విత్ ద ఎలక్ట్రల్ అవుట్కమ్, ఆర్ అర్థం చేసుకోలేదు, ఆర్ అండర్స్టూడ్ ద వర్డిక్ట్, ప్రజల యొక్క తీర్పు, అండ్ హ్యాస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మెసేజ్ సెంట్ టు హిమ్ బై మిలియన్స్ ఆఫ్ ఓటర్స్. దాని మీద కూర్చుని కాస్త ఓకే రిఫ్లెక్ట్ చేయలేదు. అంటే రిఫ్లెక్టివ్ యాక్షన్ అంటే వెన్ యూ చూజ్ అ బిహేవియర్ యూ చూజ్ ద కాన్సిక్వెన్సెస్. సో ఎందుకు ఇలా జరిగింది? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వై దిస్ హెస్ హ్యాపెన్, వై ఐ గాట్ ఓన్లీ 240 అన్నది ఆయన ఇప్పటి వరకు రిఫ్లెక్ట్ చేయలేదు. కూర్చుని దాని మీద ప్రోస్ అండ్ కాన్స్, మన వలన జరిగిందా, ఏం జరిగింది అన్నది ఒక టీంతో కూర్చుని అసలు ఏం చెయ్యాలి, ఎందుకు తగ్గింది అన్న దాని మీద అసలు ఆయన ఎటువంటి ఓకే మేధోమదనం చేయలేదన్నమాట. ఓకే రైట్. ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద 18th లోక్సభ ఇప్పుడు జరుగుతోంది, ఇంకా హ్యావ్ సాడ్లీ చాలా బాధాకరంగా అస్సలు ఎంకరేజింగ్గా లేవు. నాట్ ఎట్ ఆల్, ఫార్ ఫ్రమ్ ఎంకరేజింగ్. ఓకే, చాలా ఆహ్లాదకరంగా అందరికీ అవకాశం ఇచ్చేది చాలా దూరంగా ఉందన్నమాట, చాలా ఫార్ ఫ్రమ్ దూరంగా ఉంది అలాంటి రోజులు. ఎనీ హోప్ దట్ వీ మైట్ సీ, అంటే మనకి చిన్న ఆశ కూడా లేదు. వీ మైట్ సీ ఏ చేంజ్డ్ యాటిట్యూడ్ హ్యాస్ బీన్ డాష్డ్. ఓకే, యాటిట్యూడ్లోనైనా ఆయన ప్రవర్తన శైలిలోని, జనాలతో మాట్లాడే శైలిలోని ఏమన్నా మార్పు వస్తుందంటే అవి కూడా అడ్డంకి పడిపోయి హ్యావ్ బీన్ డాష్డ్, తోసిపడిసాయి ఆయన బిహేవియర్తో. ఎనీ హోప్, ఇంకా మళ్ళీ ఇంకా చిన్న ఆశ, చూడండి ఎన్ని హోపులు పెట్టుకున్నారు అపోజిషన్ వాళ్ళు. ఎనీ హోప్ దట్ ఎ న్యూ స్పిరిట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇచ్చిపుచ్చుకోవడం అపోజిషన్కి రూలింగ్ పార్టీ, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అకామిడేషన్ అంటే అపోజిషన్ కూడా అకామిడేట్ చేయడం. ఓకే, బ్రదర్హుడ్ అనేది పక్కన పెడదాం, లెట్ అలోన్ కెమరాడరీ,
లెట్ అలోన్ కమరాడ్రీ. మనందరం ఒకే లోక్సభలో మెంబర్సు, మనం దీన్ని పెంపొందించాలి, దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్నది మర్చిపోయారు అనమాట. లెట్ అలోన్ కెమరాడ్రీ అనేది ఎప్పుడూ లేదు. ఓకే, ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ అమంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ who have usually known each other for a long time or gone through some kind of experience together. ఈ మెంబర్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే అన్నది ఈయన మర్చిపోయారు. సో లెట్ అలోన్ కమరాడరీ వుడ్ బి ఫాస్టర్డ్, ఎంకరేజ్డ్. కమరాడరీని ఎంకరేజ్ చేస్తారా? లేదు. ఓకే, ఎంకరేజ్డ్. has been belied, has been contradicted. మనం అనుకున్నది ఒకటి కాంట్రాడిక్ట్ చేస్తారు ఆయన బిహేవియరల్ స్టైల్తోని. ఆయన మ్యూచువల్ రెస్పెక్ట్ లేదు, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు, ఓకే, ఎంకరేజింగ్గా లేదు. ఓకే, ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ 18 లోక్సభ అకామిడేషన్ లేదు ఆఫ్ అపోజిషన్, కెమరాడరీ లేదు, ఎన్ని లేదు చెప్తారు మేడం సోనియా గాంధీ గారు. ఓకే, ఐ వుడ్ లైక్ టు రిమైండ్ రీడర్స్. ఆవిడ అంటున్నారు మేడం సోనియా గాంధీ, చదువుతున్న వాళ్ళందరికీ మీకు ఒకటి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇండియా బ్లాక్ పార్టీస్ అంటే 33 మంది కలిశారు కదా ఈయనకి అగేన్స్ట్గా. ఇండియా బ్లాక్ పార్టీస్ టోల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ హిస్ ఎమిసారీస్ సాట్ యునానిమిటీ. చాలా మంచి వర్డ్ వాడారు మేడం సోనియా గాంధీ గారు. వెన్ హిస్ ఎమిసరీస్ అంటే ఆయన దగ్గర నుంచి ఎవరు వస్తారు? ఎన్వాయ్స్ ఆర్ అంబాసిడర్స్. ఆయన దగ్గర నుంచి అన్వాయ్ ఆర్ అంబాసిడర్, ఆ పార్టీ వాళ్ళు వస్తారు కదా, వచ్చి ఇలా అనుకుంటున్నాం వచ్చి చెప్తారు అపోజిషన్కి. వాళ్ళు వచ్చి ఏమడిగారు? యునానిమిటీ అంటే absence of disagreement. ఏ విషయం మీద మనం డిసగ్రిమెంట్ వద్దండి, అంతా సవ్యంగా జరిగిపోద్ది సార్ 18th లోక్సభ ఫస్ట్ సెషన్ సవ్యంగా జరగనిద్దామని. వాళ్ళు వచ్చి దీని గురించి అడగలేదంట, సవ్యంగా జరగాలని. టోల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ హీస్ ఎమిసరీస్ అంటే అన్వాయ్స్ ఆర్ అంబాసిడర్స్ సాట్ యునానిమిటీ అంటే మేము ఫలానా మనిషిని స్పీకర్గా పెడుతున్నాము, మీరు కూడా ఆ ప్రతిపాదనని సెకండ్ చేయండి. I would like to remind readers that the India bloc parties told the Prime Minister when his emissaries sought వాళ్ళు ఏమడిగారు? యునానిమిటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పీకర్. అప్పుడు ద రెస్పాన్స్ వాజ్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అపోజిషన్ రెస్పాన్స్ చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది. మూవ్ ఫట్ చెప్పారు. ఏమని? వీ సెడ్ దట్ వీ వుడ్ సపోర్ట్ ద గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తాం, బట్ కానీ ఆచారాలు అలవాట్లు ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? ఇట్ వాజ్ ఓన్లీ ఫెయిర్ అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? ఓకే, స్పీకర్ మేము తీసుకున్నాం, ఫెయిర్ టు బి ఎక్స్పెక్టెడ్ దట్ ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఎవరికి ఇవ్వాలి? వుడ్ బి గివెన్ టు మెంబర్స్ ఫ్రమ్ ద ర్యాంక్స్ ఆఫ్ ది అపోజిషన్. అది చేయలే. చూడండి మళ్ళీ ఏమంటున్నారు? ద రెస్పాన్స్ వాజ్ సింపుల్, మాకు స్పీకర్ పోస్ట్కి యునానిమిటీ కావాలి అని మోడీ గారి తరఫున కొంతమంది జనాలు వచ్చి మాట్లాడారు అపోజిషన్తో, ఇండియా బ్లాక్తో. ఎలాగేనండి, వీ వుడ్ సపోర్ట్ ద గవర్నమెంట్, కానీ సభా మర్యాదలు, సభా ఆచారాల ప్రకారం, కన్వెన్షన్స్ అండ్ ట్రెడిషన్, మర్యాద ఆచారాల ప్రకారం అది సబబే కదండి. మీరు స్పీకర్ తీసుకుంటారు, మాకు ఏమి ఇవ్వాలి? మీరు డెప్యూటీ స్పీకర్ ఇవ్వాలి, అదే ఆచారం. ఓకే, ఎవరికి? అపోజిషన్లో ఉన్నవారు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. దిస్ పర్ఫెక్ట్లీ రీజనబుల్ రిక్వెస్ట్, ఇది పర్ఫెక్ట్లీ రీజనబుల్ రిక్వెస్ట్. ఎస్, వీళ్ళు అడిగిన రిక్వెస్ట్ చాలా సబబు, చాలా ఉత్తమం. అది ఇంకా ఇల్లాజికల్ ఏం కాదు, చాలా రీజనబుల్గా అడిగారు వాళ్ళు. వాస్ ఫౌండ్ అన్యాక్సెప్టబుల్, ఇది ఆయనకి ఆమోదయోగ్యం జరగలేదు, లేదండి అనేసారు. This was found unacceptable by a regime, by a rule, that it bears recall, had not filled the constitutional position of deputy speaker in the 17th Lok Sabha. మనం కానీ ఆలోచిస్తే దీని ముందు లోక్సభలోని
డిప్యూటీ స్పీకర్ అనే పోస్టే లేదు, అది ఫిల్లే చేయలేదు. యాక్చువల్గా అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్, ఒక ఆర్టికల్ ఉంటుంది. అలాంటి దాన్నే వాళ్ళు 2019, 2024 పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అని మేడం గారు అంటున్నారు. అండ్ దెన్ ఒకవేళ కానీ మనం రికాల్ చేస్తే, ఇఫ్ యువర్ మెమరీ స్ట్రైక్స్ మీ రైట్ అంటాం కదా. రికాల్ అంటే ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా మాడతారు అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఇఫ్ మై మెమరీ స్ట్రైక్స్ మీ రైట్ అంటారు. ఇఫ్ మై మెమరీ స్ట్రైక్స్ మీ రైట్ అంటే నేను జ్ఞాపకం ఉంచుకుని అది ఎంతవరకు రైట్ అనుకుంటున్నానంటే, 17 లోక్సభలో కూడా డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు. ఈయన అప్పుడు కూడా ఈయన స్టైల్లోనే వీరు చేశారు. ఈసారి అయినా మేము అడగడంలో తప్పు లేదు కదా. పర్ఫెక్ట్లీ రీజనబుల్ రిక్వెస్ట్. ఇఫ్ ఐ రికాల్, ఒకసారి ఆలోచించండి, రికాల్ చేస్తే అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయినా హ్యాడ్ నాట్ బీన్ ఫిల్డ్. ఈ పార్ట్ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి. హ్యాడ్ నాట్ ఫిల్డ్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. ఎప్పుడు 17 లోక్సభలో, ఇప్పుడు జరుగుతోంది 18 లోక్సభ. క్లియర్? అండ్ దెన్ ఇదే కాకుండా ఈయన ఇప్పుడు ఏం చేశారు, లోతులకు వెళ్ళి ఒక అంటే అంత రుచికరంగా లేని విషయం మీద ఓ స్పీచ్ చేశారు. ఏంటది? ద ఎమర్జెన్సీ వాజ్ డ్రెడ్జ్డ్ అప్. చాలా మంచి వర్డ్, డ్రెడ్జింగ్ అని అనగానే మనం ఏం చేస్తాం, ఓకే, పోర్ట్లోని ఇసుకంతా వచ్చేసి షిప్పులు బాగా ఫాస్ట్గా వెళ్ళకపోతే మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని మళ్ళీ ఆ మట్టి అంతటిని తీస్తాం, సో దట్ షిప్పులు సునాయాసంగా వెళ్ళిపోతామని. కానీ ఇక్కడ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్, ఓకే, ఏంటి, స్టార్ట్ టాకింగ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ అన్ప్లెజెంట్. వీఆర్ టాకింగ్ సంథింగ్ అన్ప్లెజెంట్. వీఆర్ స్టార్టింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్, starting to talk about something unpleasant. దీని తవ్వి తీయడం అన్నది అంత పార్లమెంటరీ అంటే దాన్ని అలాంటి పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే ఏమంటారంటే ఇట్ ఈస్ వెరీ అన్పార్లమెంటేరియన్ ఆన్ హిస్ బిహాఫ్ టు టాక్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటూ ఉంటాం. ఇది ఎందుకు? ఎప్పుడో ఇట్ హ్యాపెండ్ అ లాంగ్ టైమ్ ఎగో. ఈ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వచ్చింది? హ్యాపెండ్ అ లాంగ్ టైమ్ ఎగో. ఓకే, హ్యాపెండ్ ఎ లాంగ్ టైమ్ ఎగో. ఎప్పుడో జరిగిన విషయాన్ని అండ్ దెన్ ఎమర్జెన్సీ దట్ హ్యాపెండ్ ఎ లాంగ్ టైమ్ ఎగో వాజ్ డ్రెడ్జ్డ్ అప్, స్టార్టింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్. అది ఎందుకు ఎత్తారు? అసలు అది అనవసరం. కానీ దాని గురించి ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఒకసారి సౌండ్ చేశారు, చిన్న సౌండ్ బైట్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ పార్టీ. ఆశ్చర్యార్థకరంగా, అస్టానిషింగ్లీ, ఆశ్చర్యార్థకంగా దీని గురించి ఎందుకు మాట్లాడారు? ఈవెన్ బై ద స్పీకర్. స్పీకర్ అన్న వాళ్ళు ఎవరండి? ఆయన ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ ఎనీ పబ్లిక్ పొలిటికల్ స్టాన్స్. ఆయన ఎటువైపు మక్కు చూపెట్టకూడదు. ఇటు కాంగ్రెస్ వైపు కానీ, ఆర్ ఇండియా బ్లాక్ కానీ, అటువైపు ఎన్డీఏ బ్లాక్ కానీ ఆయన కంపాటబుల్గా ఉండకూడదు. ఆయన ఇన్కంపాటబుల్గా ఉండాలి విత్ బోత్ ద పొలిటికల్ పార్టీస్. అలాంటి ఆయన పొజిషన్ అటువంటిది. హీ షుడ్ బి ఇన్కంపాటబుల్ విత్ ఎనీ పబ్లిక్ పొలిటికల్ స్టాన్స్ అదర్ దాన్ స్ట్రిక్ట్ ఇంపార్షియాలిటీ. అంటే ఐ విల్ నాట్ టేక్ ఎనీ సైడ్స్. I, as a speaker, will not take any sides. Will not take any sides, be it India bloc or be it NDA. నేను ఎవరి వైపు పక్షపాతం చూపెట్టను, పార్షియాలిటీ చూపెట్టను, ఫేవరెటిజం చూపెట్టను అన్నవలసిన ఆయన కూడా ఈ విషయం గురించి మాట్లాడేశారు, ఎమర్జెన్సీ గురించి. దిస్ అటెంప్ట్ టు డైవర్ట్, పక్కదావ పట్టించాలి. ఏమని? అసలు వీళ్ళకి ఇన్ని సీట్లు రావడానికి కారణం ఏంటంటే అపోజిషన్కి ఈయన రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మీరు కానీ 400 ఇస్తే అని అప్పుడు చెప్పారు కదా. సో ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. అందుకనే అసాల్ట్ ఆన్ ది కాన్స్టిట్యూషన్. అపోజిషన్ వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు. అసాల్ట్. దే వాంటెడ్ టు అటాక్ ఆన్ ది ఐడియా ఆఫ్ NDA 2.0
ఇన్ ది ఎలక్షన్ 24 to 29 ఈ ఎలక్షన్లోని మొన్న నాకు 400 ఇచ్చిండి, అప్కి బార్ 400 పార్, సంవిధాన్ కో మై చేంజ్ కరూంగా, ఏ కరూంగా ఓ కరూంగా అన్నారు కదా ఆయన. దాని గురించి వీళ్ళు మాట్లాడదాం అనుకుంటే ఆ విషయాన్ని పక్కనతో పెట్టేసి ఎలా డైవర్ట్ పాలిటిక్స్ ఎలా చేశారంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడించారు. ఎవరితోని? ప్రైమ్ మినిస్టర్ గారే కాకుండా స్పీకర్ గారు కూడా మాట్లాడారు. ఓకే, సో అటెన్షన్ అవే ఫ్రమ్ ది అసాల్ట్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ఇట్స్ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. అసలు ఇప్పుడు రాజ్యాంగం దాని ఫౌండేషన్ దేని మీద అసలు ఇది రాశారు రాజ్యాంగాన్ని, దాని యొక్క విలువలేంటి, వీటి గురించి మాట్లాడదాం అని అనుకుని అపోజిషన్ వస్తే టోటల్గా వాళ్ళ టాక్ని డైవర్ట్ చేస్తారు ఎమర్జెన్సీ మీద. ఆన్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ ఎంపవర్డ్. ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు క్రియేట్ చేసాం, ఎవరెవరికి అది ఎంపవర్మెంట్ అంటే మాట్లాడగలిగే, ఇలా చేయగలిగే అసలు శక్తిని ఎవరెవరికి ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ ఎస్ నేనున్నానని భరోసా ఇవ్వాలి కదా రాజ్యాంగం. ఇలాంటి టైప్ ఆఫ్ రాజకీయం, ఇలాంటి టైప్ ఆఫ్ మాటలు డస్ నాట్ ఆగర్ వెల్, డస్ నాట్ ప్రెడిక్ట్ వెల్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్. ఇలాంటి మాటలు మాట్లాడితే పార్లమెంటు స్మూత్గా ఫంక్షనింగ్ అవ్వడం కష్టం. ఓకే, స్మూత్గా ఫంక్షన్ అవ్వడం ఏంటి కష్టం అని ఎవరన్నారు? మేడం గాంధీ గారు అన్నారనమాట. ఓకే, డస్ నాట్ హెరాల్డ్ ఆర్ పోర్టెండ్ ఆర్ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ బాగాలేదు. ఓకే, డస్ నాట్ హెరాల్డ్ అనౌన్స్ వెల్, హెరాల్డ్ HERALD అనౌన్స్ చేయడం, ఆర్ ఆగర్ వెల్, ఆగరే వర్డ్ ఇచ్చాడు. పోర్టెండ్ PORTEND ఇటువంటివి చేయకూడదు, ఎందుకంటే ఇది అంత రుచికరంగా ఉండదు. ఓకే, పార్లమెంట్లో ఇలాంటివి మాట్లాడకూడదు, అన్పార్లమెంటరీ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. ఓకే, మన చరిత్ర చదివితే ఇది వాస్తవం. మార్చ్ 1977 మన దేశం ప్రజలే, అప్పుడున్న ప్రజలు కేటగారికల్లీ అంటే చాలా మాకు ఎమర్జెన్సీ వద్దు, కేటగారికల్ వెర్డిక్ట్ ఆన్ ది ఎమర్జెన్సీ. ఏమని? విచ్ వాజ్ యాక్సెప్టెడ్ అన్హెజిటేటింగ్లీ అండ్ అన్ఈక్వివోకల్లీ. వాళ్ళు ఎటువంటి హెజిటేషన్ జంకు లేకుండా, ఓకే, వెరీ క్లియర్గా అన్ఈక్వివోకల్లీ వెరీ క్లియర్గా యాక్సెప్ట్ చేశారు ఏది ఎమర్జెన్సీని. దట్ లెస్ దాన్ 3 years లేటర్, మూడేళ్ళలోనే ద పార్టీ దట్ వాస్ హంబుల్డ్ ఇన్ మార్చ్, ఓకే, అంటే ఏది కాంగ్రెస్, అంటే దీన్ని ఏం చేశారు? వినయ విధేయతలు అంటే నేర్పారు. వినయం విధేయత ఎందుకు? పార్లమెంటు వాళ్ళలోని ఎప్పుడైతే మేడం గాంధీ ఎమర్జెన్సీ అన్నారో 3 ఏళ్ళు ఎమర్జెన్సీలో ఉన్న తర్వాత లెస్ దాన్ 3 ఏళ్ళు కూడా లేదు, 3 ఏళ్ళ లోపలే ఏం చేశారంటే ఆ పార్టీని చిత్తు కింద మార్చ్ 1977లోని వాళ్ళు ఓడించారు. కానీ తర్వాత ఏమైంది? ఓడించిన తర్వాత ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు, చౌదరి చరణ్ సింగ్ గారు వీళ్ళందరూ గవర్నమెంట్ రన్ చేయలేకపోతే ఏ పార్టీనైతే జనాలు అరే ఈ పార్టీ మనకి ఇండియాలోని ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసింది, ఈ పార్టీ మనకు వద్దు అని అనుకున్న వాళ్ళే ఓకే, ద పార్టీ దట్ వాస్ హంబుల్డ్, ఏ పార్టీనైతే మార్చ్ 77లోని ఓకే ముందు హంబుల్ చేశారంటే వినయ విధేయతలు అంటే నేర్పారు, అదే పార్టీని వాళ్ళు ఏం చేశారు? వాజ్ రిటర్న్ టు పవర్, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి అధికారం? ద మెజారిటీ వాజ్ నెవర్ అచీవ్డ్ బై మిస్టర్ మోడీ. ఇటువంటి మెజారిటీ మోడీ గారు 3.0 అంటే 2014 నుంచి 14 to 19, 19 to 24, 24 to 29, మరి మూడోసారి కూడా ఈయనే కాబట్టి ఇలాంటి మెజారిటీ మోడీ గారికి కూడా రాలేదు. ఓకే, ఏ పార్టీని అయితే జనాలు చేదరించుకున్నారో ఎమర్జెన్సీ పెట్టిందని, ఏ పార్టీని అయితే జనాలందరూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నట్టుగా వినయ విధేయతలు నేర్పారో అదే పార్టీని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి తెచ్చారు. ఎలాంటి మెజారిటీతోని? బ్రూట్ మెజారిటీ, అంటే ల్యాండ్ స్లైడ్, ఏదో భూమి కదిలిందా అన్నట్టుగా ఇలా కదిలిపోయిందనమాట కాంగ్రెస్ మెజారిటీ. ఈ రోజు వరకు మోడీ గారు అలాంటి మెజారిటీ అచీవ్ చేయలేదు.
అండ్ హిస్ పార్టీ అని సోనియా గాంధీ గారు అన్నారు. ఈజ్ ఆల్సో వెరీ మచ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత మీ విఫలాల గురించి మాట్లాడాలి. ఓకే, అప్పుడు జనతా పార్టీ ఒకటి విఫలం ఎలాగైపోయిందని మళ్ళీ 3 ఏళ్ళలోని మళ్ళీ అదే చేదర కొట్టుకుని కాంగ్రెస్ని ఎలాగా అత్యధిక మెజారిటీ ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్లో ఎలా పెట్టారు ఆ విషయాన్ని కూడా మాట్లాడాలి. అవి మాట్లాడకుండా మీరు ఓకే ఎమర్జెన్సీ అన్నారు. కానీ చూసారా మోడీ గారు ఏమనుకున్నారు, రాజ్యాంగం గురించి దాని మార్పుల గురించి అపోజిషన్ మాట్లాడకూడదు. సో ఈ విషయాలే మాట్లాడుతున్నారు. కానీ చూసారు వీళ్ళు మర్చిపోయారు. అపోజిషన్ దేనికి వచ్చింది, రాజ్యాంగం సంవిధాన్కు పరిరక్షణ కర్నా హే అన్న దాన్ని మర్చిపోయినట్టు చేశారు. అది అధికార పార్టీ యొక్క తెలివితేటలు అనమాట. దాన్నే రాజకీయ దురంధరుడు అంటూ ఉంటారు వీళ్ళని. ఇష్యూస్ దట్ నీడ్ ఎక్స్టెన్సివ్ డిబేట్. అసలు ఇప్పుడు ఏ విషయాల మీద మనం చాలా కూలంకషంగా చర్చించుకోవాలి, విషయాలు ఎక్స్టెన్సివ్ కూలంకషంగా చర్చించుకోవాలి. డిబేట్ అంటే ప్రోస్ అండ్ కాన్స్. డిబేట్ అంటే ఏముండాలి, ప్రోస్ అండ్ కాన్స్ ఉండాలి. దీనివల్ల ప్లస్ ఏంటి, దీనివల్ల నెగిటివ్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్లసెస్ విత్ దిస్, వాట్ ఆర్ ద నెగిటివ్స్ దిస్. మనం మామూలు భాష మైనసెస్ అంటాం. ఓకే, వీ నీడ్ టు లుక్ అహెడ్. మనం ఇప్పుడు 2024 నుంచి ముందు చూపు ఉండాలి. లుక్ అహెడ్. బిజార్, చాలా స్ట్రేంజ్. ఓకే, బిజార్ అంటే ఏంటి, చాలా స్ట్రేంజ్. ద స్ట్రేంజ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్, ఎప్పటి వరకు ఎప్పుడూ జరగని, అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడూ జరగని, ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు అనమాట. ద బిజార్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ సస్పెన్షన్ ఆఫ్ 146 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. మొన్న చేశారు కదా 146 మందిని 2019-24 మధ్యలో. ఓకే, ఆ విషయం గురించి చర్చించాలి. హూ వర్ లెజిటిమేట్లీ డిమాండింగ్ ఎ డిస్కషన్ ఆన్ ద డిప్లోరబుల్ బ్రీచ్ ఆఫ్ పార్లమెంట్లోకి కొంతమంది జనాలు వచ్చి అల్లకల్లోలం చేశారని అపోజిషన్ వాళ్ళు ఆ విషయమే అడిగారా మీరు అని నియంత్రణగా, అంటే ఒక డిక్టేటర్ పరిపాలించినట్టుగా 146 మంది మెంబర్ని సస్పెండ్ చేశారు. ఇదే బీజేపీ పార్టీ. ఓకే, దేనికి, లీగల్గా అడిగారు. లెజిటిమేట్లీ, వెరీ లీగల్లీ, లీగల్ డిమాండ్. ఇది న్యాయబద్ధంగా అడిగారు అన్నమాట, లీగల్ డిమాండ్. ఏమన్నా డిస్కషన్ పెడదామండి. అంత డిప్లోరబుల్, వెరీ బ్యాడ్ బ్రీచ్, డిప్లోరబుల్, వర్స్ట్, చాలా అంటే సభ్య సమాజం ఆశ్రయించుకున్నట్టుగా ఎవరో తెలియని వ్యక్తులు పార్లమెంట్లోకి వచ్చారు. ఓకే, డిప్లోరబుల్ బ్రీచ్ ఆఫ్ పార్లమెంట్ సెక్యూరిటీ వాజ్ క్లియర్లీ ఎ వే ఆఫ్ ఎన్ష్యూరింగ్, గ్యారంటీయింగ్ దట్ 3 far-reaching criminal justice laws could be passed without any discussion. ఇదే కాకుండా వీళ్ళు ఏం గ్యారంటీ చేసుకున్నారు, 3 ఫార్ రీచింగ్ అంటే ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, ఐపీసీ. ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని, ఇండియన్ పీనల్ కోడ్ని మార్చేద్దాం. ఓకే, క్రిమినల్ జస్టిస్ లాస్ 3 అంటే దీన్ని చాలా దూరంగా ఆలోచించి, ఇవాళ రేపటి కోసం కాదు, టోటల్గా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు రాసిందండి, మార్చేద్దాం, భారతదేశం అంటే కొత్తగా రాసుకుందాం అని వీళ్ళు 3 far-reaching క్రిమినల్ జస్టిస్ లాస్ కుడ్ బి పాస్ చేసుకున్నారు. ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి. అప్పుడు వితౌట్ ఎనీ డిస్కషన్, దీని మీద పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేదు. ఏ చర్చ లేకుండా సంతకాలు పెట్టి అప్రూవల్ చేస్తారు. సెవరల్ లీగల్ ఎక్స్పర్ట్స్, చాలామంది న్యాయ కోవిదులు, న్యాయశాస్త్రం నిపుణులు అండ్ మెనీ అదర్స్ చాలామంది ఎక్స్ప్రెస్ గ్రేవ్ కన్సర్న్స్. వీళ్ళు ఏంటి, గ్రేవ్, సీరియస్ కన్సర్న్స్, ఇది చాలా గ్రేవ్ ప్రాబ్లమ్స్ అండి అని, అబౌట్ దీస్ లాస్. ఎవరు, న్యాయ కోవిదులు, న్యాయ నిర్ణేతలు, న్యాయం చట్టంలోని ఉండే వాళ్ళకి చాలా పట్టు ఉన్న వాళ్ళు, పండితులు లాంటి వాళ్ళే కాకుండా చాలామంది వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. దే హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఎక్స్ప్రెస్ టు టెల్ వెరీ క్లియర్లీ, ఇది బాగాలేదండి, చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. అబౌట్ దీస్ లాస్, షుడ్ దీస్ లాస్ నాట్ బి కెప్ట్ ఇన్ అబియన్స్,
ఈ లాస్ని అబియన్స్, స్టేట్ ఆఫ్ సస్పెండెడ్ యాక్షన్, కొన్ని రోజులు సస్పెండెడ్ యాక్షన్ ఉంచవచ్చు కదా, సస్పెండ్ చేయొచ్చు కొన్ని రోజులు, స్టేట్ ఆఫ్ అబియన్స్ అంటాం, అంటే సస్పెండెడ్ యాక్షన్. వెంటనే వీటిని అమలు పరిచయక్కర్లేదు కదా, స్టేట్ ఆఫ్ టిల్ దే హ్యావ్ అండర్గాన్. ఈ లాస్ ఏమవ్వాలి, దే షుడ్ అండర్గాన్ ఫుల్లర్ పార్లమెంటరీ స్క్రూటినీ. పార్లమెంట్లోని, ఓకే, లోక్సభలోని ఫుల్గా దాని మీద అందరు మెంబర్సు చర్చించి ఎస్ ఇవి మంచివి అన్నప్పుడే మనం దానికి ఆమోదం ఇవ్వాలి. ఫుల్లర్ పార్లమెంటరీ స్క్రూటినీ ఇన్ కీపింగ్ విత్ ఏంటి, పార్లమెంట్లోని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఓకే, పార్లమెంట్లో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లన్నింటినీ తొంగలో తొక్కేసి, ఓకే, అండ్ ఎస్పెషల్లీ సిన్స్ ద ఎలక్టరల్ వెర్డిక్ట్ ఆఫ్ 2024లో వీళ్ళకి ప్రజలు ఇచ్చిన తీర్పు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ 3 లాస్ ఏవైతే వీళ్ళు మార్చిద్దాం అనుకుంటున్నారో, ఏవైతే వీళ్ళు అప్రూవ్ చేస్తారో వీటి మీద ఇప్పుడు డిస్కషన్ మొదలెట్టాలి. ఓకే, మళ్ళీ డిస్కషన్ మొదలెట్టాలి. వీటిని స్టేట్ ఆఫ్ సస్పెండెడ్ యాక్షన్లో పెట్టి ఫుల్లర్ పార్లమెంటరీ స్క్రూటినీ అయిన తర్వాతే అప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేసి ఇన్ కీపింగ్ విత్ యాక్సెప్టెడ్. ఎటువంటి పార్లమెంట్లో కొన్ని అలవాట్లు, ఆచరణలు ఉంటాయి, ప్రాక్టీస్లు ఉంటాయి, ఇవన్నీ అయిన తర్వాతే ఓకే దీన్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇవన్నీ మీరు చేశారు కాబట్టే 2024లో మీకు ఇటువంటి ప్రజా తీర్పు వచ్చింది అని సోనియా గాంధీ గారు అంటున్నారు. నెక్స్ట్ ఏమంటారు మేడం, సిమిలర్లీ అమెండ్మెంట్స్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్, అటవీ సంరక్షణ, బయలాజికల్ డైవర్సిటీ అంటే అక్కడ ఉన్న చెట్లు, యానిమల్స్, క్రిమికీటకాలు, అక్కడ ఉన్న ఫ్లోరా, ఫానా అన్నీ బయలాజికల్ డైవర్సిటీ, ఓకే, భిన్నత్వం, వీటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఫారెస్ట్ లాస్ని ఏం చేశారు, దేవర్ పుష్డ్ త్రూ, పెద్దగా చర్చించకుండా దేవర్ పుష్ త్రూ. ఓకే, అంటే ప్రాంటో, దేవర్ వెరీ క్విక్గా ఇలా పెట్టారు, అప్రూవల్ ఇచ్చారు, వెరీ క్విక్. లాస్ట్ ఇయర్ వెన్ దేర్ వాస్ అప్రోర్, పెద్దగా నాయిస్ అయ్యాయి, దేర్ వాస్ ఖేయాస్ అండ్ దేర్ వాజ్ అప్రోర్. ఎక్కడ, పార్లమెంట్లో. ఓకే, దేర్ వాజ్ అప్రోర్, there was a very very big uproar regarding the ecological imbalance. కానీ అయినా కూడా పట్టించుకోలేదు ఆయన. ఏమన్నారు, there was a disorder, there was an outcry and there was disorder. గట్టిగా అరుపులు, కేకలు అయ్యాయి అన్నమాట. అవుట్క్రై అండ్ there was disorder, chaos. ఎంత ఉన్నప్పుడు కూడాను ఎకలాజికల్ లాస్ని, ఫారెస్ట్ కన్జర్వేషన్, బయలాజికల్ డైవర్సిటీ ప్రొటెక్షన్, ఫారెస్ట్ లాస్ పుష్ త్రూ లాస్ట్ ఇయర్ వెన్ దేర్ వాస్ చాలా అరుపులు, అసలు గందరగోళం అయిపోయిందనమాట పార్లమెంట్లో. అండ్ ఎకలాజికల్ అండ్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్, ఓకే, పర్యావరణానికి, మానవ హక్కులకి ఇది ఒక పెద్ద డిజాస్టర్, అంటే చాలా దారుణం అన్నమాట, దారుణం జరిగింది. ఈజ్ అవైటింగ్, ఎందులోని ఈజ్ అవైటింగ్ అస్ యాజ్ ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇది కానీ ఒప్పుకుంటే దగ్గర 10 లక్షల చెట్లు నరికేయాలి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే దగ్గర వీళ్ళు ఏం చేయాలి, 10 లక్షల చెట్లు నరికేయాలన్నమాట. ఈజ్ పుష్ త్రూ, దీన్ని కూడా పుష్ చేశారు. ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ ప్లాన్ దట్ వుడ్ ఇన్వాల్వ్ కటింగ్ డౌన్, చెప్పాను కదా 10 లక్షలు కాదు, 9.6 lakh trees to build an international airport, a township, a transshipment port and a gas and solar power plant to generate 450 megavolt amperes on the island. Okay, ఇది the Great Nicobar project is pushed through. దాన్ని అవైట్ అవుతుంది. అండ్ ఎకలాజికల్ అండ్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్ ఈజ్ అవైటింగ్, పొంచి ఉందన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటన్నాను, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. మేడం గారు దీని గురించి కూడా మాట్లాడారు. ఇస్ పుష్ త్రూ, దీన్ని కూడా వాళ్ళు మెల్లిగా దాన్ని పుష్ చేశారు. షుడ్ దే ఆల్సో నాట్ బి రీవిజిటెడ్, మళ్ళీ ఒకసారి వీటిని రీవిజిట్ చేయాలి కదా, లుక్డ్ ఇన్ టు అగైన్.
లుక్డ్ ఇన్ టు అగైన్, మళ్ళీ రీవిజిట్ చేద్దాం. షుడ్ దే నాట్ బి లుక్డ్ ఇన్ టు గివ్ మీనింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ స్టేటెడ్ డిజైర్. ప్రైమ్ మినిస్టర్ గారి డిజైర్ ఏంటి, లోపల ఉన్న కోరిక ఏంటి? కన్సెన్సస్. అందరూ ఆమోదం ఇస్తేనే అందరూ ఆమోదం ఇవ్వాలి. ఆమోదం ఇస్తేనే దీన్ని ముందుకు తీసుకెళ్దాం అన్నారు కదా ఆయనే. అండ్ ఫర్ ప్యాసేజ్ ఆఫ్ లాస్ ఆఫ్టర్ ఫుల్ డిబేట్, దీని మీద కూలంకషంగా మనం చర్చిద్దాం, డిబేట్ చేద్దాం. మీరేం చెప్తారు, నేనేం చెప్తాం, అందరు కూర్చుని డెలిబరేట్ చేద్దాం. సో ఈ డెలిబరేషన్స్ ఏమీ లేకుండా, దిస్ అనదర్ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి, డెలిబరేషన్స్. లాంగ్ డీటెయిల్ డెలిబరేషన్స్, లాంగ్ డీటెయిల్ డిస్కషన్స్, డెలిబరేషన్స్. క్లియర్? ఇవన్నీ లేకుండా ఎలా మీరు పాస్ చేస్తారు? ఒకసారి మళ్ళీ రివిజిట్ చేద్దాం. ఇప్పుడు మాకు కూడా మెజారిటీ ఉంది కదా, ఏమంటారు మోడీ గారు అని. క్లియర్? మేడం గారు అడిగారు అనమాట. మేడం గారు అడిగారు. సో షీ ఈజ్ ఆస్క్డ్ ఫర్ ద ఇన్ఎవిటబుల్ హై పవర్ కమిటీస్ హ్యావ్ బీన్. ఇప్పుడు ఏం చేశారు? ఓకే, 1 సెకండ్. అయిన తర్వాత ఏమైంది? ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటండి? అన్అవాయిడబుల్. ది అన్అవాయిడబుల్ హై పవర్ కమిటీస్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్. చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, ఓకే, అన్ని విషయాల గురించి అన్ని రంగాల్లోని విజ్ఞులందరినీను హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అంటే ఒక బాడీని తయారు చేశారు. బట్ వాస్తవానికి ఏంటంటే ద రియల్ ఇష్యూ ఇస్ హౌ ద ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులోని ఎంత ప్రొఫెషనలిజం ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఈఆర్టీ, అదే కాకుండా ద యూజీసీ, ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీస్ దెమ్సెల్వ్స్, యూనివర్సిటీస్ వాటి హ్యావ్ బీన్ సో డీప్లీ డ్యామేజ్డ్. గత 10 ఏళ్లలోని వీటిలన్నిటిని చాలా క్షీణించుకుపోయాయి. ఓకే, క్షీణించుకుపోయాయి అన్నమాట. చాలా వరకు అన్నీ పెట్టారు కానీ అందులో ప్రొఫెషనలిజం కానీ ఏమీ లేకపోవడం వల్ల వాస్తవం ఏంటి, రియల్ ఇష్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పేర్లు ఏంటో 2, ఎన్సీఈఆర్టీను యూజీసీ, యూనివర్సిటీస్. ఓకే, కొన్ని దశాబ్ద కాలం చాలా చాలా అంటే వెనక్కి తిరిగి చూసుకోలేనంత విధ్వంసం జరిగిపోయింది అని మేడం గాంధీ గారు అంటున్నారు. మీన్ వైల్ ద క్యాంపెయిన్ ఆఫ్ వైలెన్స్, బీజేపీ అనగానే ఎప్పుడు ఏంటి, ఓకే, నాన్ హిందూస్ అందరినీ అటాక్ చేయండి, వైలెన్స్, ఇంటిమిడేషన్ అంటే భయపెట్టడం. ఓకే, వైలెన్స్, ఇంటిమిడేషన్, భయపెట్టడం. భయపెట్టడం అగేన్స్ట్ ఇండియాస్ మైనారిటీస్. పోలరైజేషన్ అంటూ ఉంటారు కదా ఈ అపోజిషన్ వాళ్ళు, ఇదే అన్నమాట పోలరైజేషన్. మన ఇక్కడ మైనారిటీస్ అనగానే, బీజేపీ అనగానే మనం ఫస్ట్ తీసుకోవాల్సి ముస్లిమ్స్. ఓకే, అండ్ అగేన్స్ట్ ఇండియాస్ మైనారిటీస్ హెస్ వన్స్ అగైన్ ఇంటెన్సిఫైడ్, మళ్ళీ సీరియస్ అయిపోయింది, ఇంటెన్సిఫై అయిపోయింది, బికేమ్ సీరియస్ అగైన్, బికేమ్ సీరియస్ అగైన్, మళ్ళీ సీరియస్ అయ్యింది. ఇన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్, ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ ఉందో బుల్డోజర్లను వాడారు. దేనికి? ఇల్లు పడగొట్టేయడానికి. ఎవరివి? మైనారిటీస్. ఎందుకు? వాళ్ళ మీద ఒక నింద, ఒక అలిగేషన్. 3 వర్డ్స్ జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడు, అలిగేషన్, అక్యూజేషన్, కన్విక్షన్. ఓకే, ఆరోపణ, నింద, ప్రూవెన్ గిల్టీ. ఓకే, ఆరోపణ, నింద వేయడం. ఓకే, బేస్డ్ ఆన్ అలిగేషన్. ఏంటంట ఈ అలిగేషను, ఈ ఆరోపణ ఏంటంట వీళ్ళ మీద, ఆ నింద ఏంటంట, వైలేటింగ్ డ్యూ ప్రాసెస్. మీరు
మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఓకే గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా మీరు కట్టేద్దాం అనుకొని కట్టిస్తారు. సో అది మియర్ అలిగేషన్ వైలేటింగ్ డ్యూ ప్రాసెస్. అండ్ వాళ్ళకి ఏం చేశారు, మీరు ప్రాసెస్ని వైలేట్ చేశారు. అదే కాకుండా ఇన్ఫ్లిక్టింగ్ కలెక్టివ్ పనిష్మెంట్, అందరి మీద ఒకేసారి, మైనారిటీస్ అందరి మీద ఒకేసారి పనిష్మెంట్ని విధించారు. నన్ ఆఫ్ దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. ఓకే, ఇదంతా ఏం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. మైనారిటీస్ మీద అటాక్ అవ్వడం అన్నది ఆశ్చర్యార్థకం అయితే మాత్రం కాదు. ఎందుకు, అది అందరికీ తెలిసిందే. మైనారిటీస్ వాళ్ళ మీద అలిగేషన్లు పెడతారు, మీ ఇల్లులు మీరు తప్పుడుగా కట్టారు అంటారు, వైలేట్ చేశారు ప్రాసెస్ని అంటారు, మీ అందరి ఇల్లు కూలగొట్టేస్తున్నాం అంటారు, బుల్డోజర్లు పెట్టి పడగొడేస్తారు. ఓకే, నన్ ఆఫ్ దిస్ ఇస్ సర్ప్రైజింగ్. ఇదే ఆశ్చర్యార్థం కాదు, ఆశ్చర్యం అసలు కాదు. ఎందుకంటే గివెన్ ది కమ్యూనల్ ఇన్వెక్టివ్. ఓకే, కమ్యూనల్ ఇన్వెక్టివ్. ఇన్వెక్టివ్స్ అంటే స్వేర్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్, స్వేర్ వర్డ్స్ ఆర్ అబ్యూజివ్ వర్డ్స్ అనుకోండి. అబ్యూజివ్ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్. ఓకే, అబ్యూజివ్ అండ్ బ్లాటెంట్ ఫాల్స్హుడ్. ప్రస్ఫుటంగా మనకి ఇది అబద్ధం అని తెలుస్తుంది, బ్లాటెంట్గా అబద్ధం. ఓకే, అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు అనమాట. అబద్ధాలు పుట్ట అంటాం కదా, అలాగా ఆయన దొరికింది, నోటికి దొరికింది చెప్పేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ద పీపుల్. జనాల మీదకి వదిలేశాడు అనమాట ఆయన ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు ఇవన్నీను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆడికి నోటికి ఎంత వస్తే అంత అనేసారు నరేంద్ర మోడీ గారు. బ్లాటెంట్గా అబద్ధాలు చెప్పారు. కమ్యూనిటీలను అయితే అసలు చెప్పుకోలేని విధంగా అలాంటి భాషలో మాట్లాడారు ఆయన. కమ్యూనల్ ఇన్వెక్టివ్స్. ఇదంతా మాకేం ఆశ్చర్యార్థకం కాదు, ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లాగే మాట్లాడతారు, అది మాకు ముందే తెలుసు. అది జనాలకు తీసుకెళ్ళడం మాకు 10 ఏళ్ళు పట్టింది అని ఆవిడ అంటుంది. హీ ప్రొవోకేటివ్లీ ఎస్కలేటెడ్, కావాలనే ప్రేరేపించి ఎస్కలేట్, ఇంక్రీజ్డ్. ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్, కావాలని ప్రొవోక్ చేశారు, కొట్టు అన్నట్టుగా. సో ఈ ప్రొవోకేటివ్లీ ఎస్కలేటెడ్ ది రెటరిక్, పర్సువేజివ్ టాక్. ది పర్సువేషన్ అంటే కన్విన్సింగ్గా మాట్లాడేశారనమాట, చాలా కన్విన్సింగ్గా, పర్సువేసివ్గా. ఎందుకు నేను ఇలా చేస్తున్నానండి, జనాలు దాన్ని నమ్మారు, కానీ ఈసారి నమ్మలేదు. హీ ప్రొవోకేటివ్లీ ఎస్కలేటెడ్ ద రెటరిక్. ఎందుకంటే ఆయనకి భయం వేసింది ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారికి, అవుట్ ఆఫ్ ఫియర్ దట్ ది ఎలక్షన్ వాస్, ఈసారి ఎలక్షన్ వాస్ స్లిప్పింగ్ అవే, నా చేతిలోంచి జారిపోతుంది అన్నది ఆయన పబ్లిక్ పల్స్ తెలిసిపోయింది. స్లిప్పింగ్ అవే, హౌ డిడ్ హీ నో? హీ న్యూ ఇట్ బై ది పబ్లిక్ పల్స్. ఓకే, నాడి పబ్లిక్ పల్స్ ద్వారా తెలిసిపోయింది, నేను ఓడిపోతున్నాను, పోతుందేమో అని. ఓకే, ఫ్రమ్ హిమ్ షోయింగ్. అందుకనే ఓడిపోతాను అని భయంతో నేను ఏం చేశారంట, కంప్లీట్ డిస్రిగార్డ్, అస్సలు మర్యాదే లేదు, రిగార్డ్ లేదు, ఇంకా కంప్లీట్ డిస్రిగార్డ్ ఫర్ ద డిగ్నిటీ. అంటే ఎంత హుందాగా ఉండాలి, డిగ్నిటీ, హుందాగా ఉండాలి, హుందాతనం మర్చిపోయి మర్యాద. ఓకే, కంప్లీట్ డిస్రిగార్డ్. ఏమన్నా నేను అసలు టోటల్గా పూర్తిగా మర్యాదను మర్చిపోయి, ఆయన హుందాతనాన్ని మర్చిపోయి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అనే విషయం మర్చిపోయి ఆయన ప్రవర్తించారు అని మేడం గాంధీ గారు అన్నారు. ఓకే, సోనియా గాంధీ గారు ఫిబ్రవరి 22లోని బీజేపీ అండ్ శాలీస్ అంటే గ్రూప్ పార్టీస్, కూటమి. యాలీస్ అంటే ఏంటి, కూటమి ఏం చేసిందంట, గాట్ ఎ కన్విన్సింగ్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ మణిపూర్లోని సాలిడ్గా మంచి మెజారిటీ వచ్చింది. కానీ 15 నెలల్లోనే మణిపూరు రావణ కాష్టం అయిపోయింది, కాలిపోయింది అనమాట, తగలబడిపోయింది. షుడ్ ఇట్ బీ సెడ్ టు బిగిన్ టు బర్న్? మమ్మల్ని కాస్త చెప్పనివ్వండి, అలౌడ్ టు బిగిన్ టు బర్న్. కావాలని వదిలేశారు, కాల్చింది, ఇంకా కాల్చేయండి అని. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్. కొన్ని వందల మందిని చంపేశారు,
కొన్ని వేల మందిని డిస్లొకేట్ అయిపోయారు, అంటే ఇళ్ళ నుంచి దూరంగా అయిపోయారు. కొన్ని వేల మంది ఇల్లులు వదిలేసి పారిపోయారు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని. సోషల్ హార్మనీ, సమాజంలోని ఓకే బ్రదర్హుడ్, సమాజంలో బ్రదర్హుడ్ అని ఒకటి ఉంటుంది కదా. ఏ మతం వాడైతేనేంటి, ఏ కులం వాడైతేనేంటి, అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి అనుకోండి. ఈ సోషల్ హార్మనీ ఈ రాష్ట్రంలో చాలా సెన్సిటివ్ అయిపోయింది. చాలా చాలా అంటే ఏ సమయంలోనైనా విస్ఫోటకం జరగచ్చు. చాలా సెన్సిటివ్, హ్యాస్ బీన్ షాటర్డ్. సోషల్ హార్మనీ హ్యాస్ బీన్ షాటర్డ్ అంటే కక్కావికలం అయిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది అంటాం కదా, ముక్కలు చెక్కలు అయిపోయిందమ్మా, షాటర్డ్. ఎట్ ఇలా జరిగినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు హ్యాస్ నాట్ ఫౌండ్ ఈదర్ ద టైం, ఆయన దగ్గర వ్యవధి లేదు, ఆర్ ఇన్క్లినేషన్ అంటే ఏంటి, అటువైపు కాస్త దృష్టి పెట్టడానికి, దృష్టి కేంద్రీకరించడానికి, ఓకే దృష్టి పెట్టడం, ఇన్క్లినేషన్ టు విజిట్ ద స్టేట్. అరే మణిపూర్లో నా వాళ్ళే ఉన్నారు, నా బీజేపీయే ఇలా కాలిపోతుంది ఏంటి అని కాకుండా ఈయన అలౌ చేశారు. ఓకే ఈయన అలౌ చేశారు. సో అందుకనే ఈయన అంత సెన్సిటివ్ ఇష్యూ, సోషల్ హార్మనీ అనేది లేదు ఆ రాష్ట్రంలో. అయినా కూడా ఈయనకి వ్యవధి లేదు వెళ్ళడానికి, ఈయనకి వెళ్దాము అన్న ఆలోచన కూడా లేదు, ఆ ఇంక్లినేషన్ కూడా లేదు అని సోనియా గాంధీ గారు అంటున్నారు. టు విజిట్ ద స్టేట్, నాట్ టు మీట్ ఇట్స్ పొలిటికల్ లీడర్స్, అక్కడ ఉన్న రాజకీయ నాయకులను కలుద్దాం అన్న ఆలోచన కూడా లేదన్నమాట ఈయనకి. ఓకే ఇట్ ఈస్ నో వండర్, అందుకనే పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఉన్న రెండు లాస్ట్ బోత్ ద లోక్సభ సీట్స్, మణిపూర్లో ఉన్న 2 లోక్సభ సీట్లు ఓడిపోయింది. దేర్ అంటే ఇక్కడ ఏ వర్డ్, ఇన్ మణిపూర్. బట్ దిస్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్, ఇలాగా రెండే కదా, ఓకే ఎటువంటి ఇంపాక్ట్ లేదు ఆన్ హిస్ మోస్ట్ ఇన్సెన్సిటివ్ హ్యాండ్లింగ్. నేను అసలు దీన్ని సక్రమంగా ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోయానంటే, మేనేజ్ చేయలేకపోయాను, నేను పరిపాలన దక్షత చూపెట్టలేకపోయాను అన్న విషయం ఆయన పట్టించుకోలేదు. ఆయనకు అసలు అది ఏదో అయిపోయినట్టుగా, ఏదో ఓకే ఓ పేజ్ తిప్పినట్టుగా అయిపోయింది. seems to have had any impact on his most insensitive handling of the crisis, difficult times that has engulfed, difficult times, okay difficult time that has engulfed అంటే చుట్టుముట్టేసింది అనమాట, engulfed, surrounded. ఏ స్టేట్లో అండి ఇదంతా జరిగింది, మణిపూర్స్ variegated society, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న సొసైటీలోని ఈయన హ్యాండిల్ చేయలేపారు ఒక డిఫికల్ట్ టైమ్స్ని. అలా చెప్పినా కూడాను, 2 సీట్లు ఓడిపోయినా కూడాను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అని మేడం గారు వాపోతున్నారు. ఓకే ఎవరు, మన సోనియా గాంధీ గారు. క్లియర్. నెక్స్ట్ ఏమంటారు మేడం, ద ప్రైమ్ మినిస్టర్ డిమినిష్డ్ హిమ్సెల్ఫ్, చిన్నగా అయిపోయారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్. బై ద క్యాంపెయిన్ హీ ర్యాన్ ఫర్ ఓవర్ 40 days, 40 రోజులు క్యాంపెయినింగ్ చేస్తే ఆయన మ్యాగ్నిఫై చేసుకోలేదు, కానీ ఇంకా చిన్న మనిషి అయిపోయాడు. ఎందుకంట హిజ్ వర్డ్స్, ఆయన మాట తీరు డిడ్ అన్టోల్డ్ డ్యామేజ్, చెప్పలేని నష్టం అన్నమాట. untold damage to our social fabric, సభ్య సమాజంలో, and to the dignity, మర్యాద of the office he is privileged to hold. ఏంటంటే ఆయన ప్రివిలేజు, ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి ఆఫీస్ యొక్క మర్యాద, గౌరవం అన్నీ మర్చిపోయి అలా మాట్లాడారు ఆయన. ఓకే ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆయనే కూర్చుని, ఆయన ఎవరు, హిమ్ అంటే నరేంద్ర మోడీ గారు కూర్చుని ఒక్కసారి నేను ఏం చేశాను అన్నది ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. హీ హ్యాస్ టు రిఫ్లెక్ట్ అండ్ ఇంట్రోస్పెక్ట్. సో ఏం జరిగింది, పాత అద్దం ఒకటి తెచ్చుకుని
అసలు జరిగిన విషయాలన్నీ చూసి అతనే ప్రశ్నించుకుని నేను బాగానే చేశానా లేదా నేను తప్పులు చేశానా అన్నది ఆయనే చేసుకోవాలి అంటున్నారు సోనియా గాంధీ గారు. ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు రిఫ్లెక్ట్ అండ్ ఇంట్రోస్పెక్ట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, రికగ్నైజ్, చూడాలి ఎక్కడెక్కడ ఆయనే ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ బాగా చేయలేకపోయాను అని ఆయన రికగ్నైజ్ చేయాలి. చేసి దట్ ఇన్ రిజెక్టింగ్ ఇవన్నీ జరగడం వల్ల జనాలు రిజెక్ట్ చేశారు. ఆయన ఏమడిగారు? 400+ పార్లమెంటరీ సీట్స్ ఇవ్వము అని జనాలు ఎందుకు నో అన్నారంటే అన్నది ఆయన రికగ్నైజ్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ చేయాలి, ఫస్ట్ ఇంట్రోస్పెక్ట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. వై పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ మీ 400+ పార్లమెంటరీ సీట్స్ అన్నది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భారతీయులు ఆయన ఏం ప్రామిస్ చేశారు? సబ్కా సాత్, అందరితో పాటు అందరి వికాస్ అన్నారు. అందరం గ్రో అవుదాం అందరితో పాటుగా, ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా. కానీ అదో పవర్ఫుల్ మెసేజ్ దట్ దే హ్యాడ్ ఇనఫ్. చాలరా బాబు, ఇంకా ఇలాంటి మెసేజ్లు ఇలాంటి మాటలు ఇంకొద్దండి మోడీ గారు, తెగ వినేసాం మేము, మీకు దండం అండి మీకు మీ మాటలకి అని జనాలే రిజెక్ట్ చేశారు. ఏమంటారు? ద అపోజిషన్ విల్ రిఫ్లెక్ట్ ఇండియాస్ వాయిస్. ఇప్పుడు భారతీయులు అన్నది ఏం మాట్లాడుతున్నారు అన్నది ఒక స్ట్రాంగ్ అపోజిషన్ రావడం వలన వాళ్ళు వినిపిస్తారు మన వాయిస్ని. ఎక్కడ? పార్లమెంట్లో. దే విల్ రిఫ్లెక్ట్ ఇండియాస్ వాయిస్. భారతీయులందరూ ఏమనుకుంటారు? ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు? 400+ ఎందుకు ఇవ్వలేదు మీకు? ఎందుకు 240 దగ్గరే టిక్ పెట్టారు మీకు బీజేపీకి అన్నది ఆ సౌండ్ వినిపిస్తారనమాట. ఒక రిసౌండ్ అవ్వాలి, అది ఒక ఎక్కువ ప్రతిధ్వని వినిపిస్తారు. ద ఇండియా బ్లాక్ పార్టీస్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే డు నాట్ సీక్ అ కన్ఫ్రంటేషనిస్ట్. వాళ్ళు ఇండియా బ్లాక్ ఏమంటున్నారు? మేము వెళ్ళేది యుద్ధం చేసేస్తున్నాం, అలాంటి ధోరణిలో మేము వెళ్ళటం లేదు, అలాంటి యాటిట్యూడ్ మాకు వద్దు. ద లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మేము కోఆపరేట్ చేస్తాం. The leaders of the constituent of the alliance have made clear, the India bloc and alliance have made it clear that they are looking to being productive. మీ ఈసారి పార్లమెంట్లోని మా గోడు వినిపించి జనాలకి ఎంత మంచి చేయాలి అని చూసుకొని చాలా అంటే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉంటాము, ప్రొడక్టివ్గా ఉంటామని రాహుల్ గాంధీ గారు అన్నారు. అట్ ద సేమ్ టైం అండ్ టు ఇంపార్షియాలిటీ, ఈ సమాజం అంటే పార్లమెంట్ని ఎలా కండక్ట్ చేయాలంటే స్పీకర్ గారు, అండ్ టు ఇంపార్షియాలిటీ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొసీడింగ్స్. ఇంపార్షియాలిటీ అంటే తప్పు చేస్తే ఒకవేళ ఇండియా బ్లాక్లో మెంబర్ అయినా తప్పు చేసాం, అపోజిషన్ వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? స్పీకర్ గారు మాకు సరైన సమయం ఇవ్వాలి మాట్లాడడానికి. ఎందుకు? ప్రజావాణి మేము వినిపిస్తాం, ప్రజా వాక్కు మేము ఈరోజు వినిపిస్తున్నాం, వాళ్ళ గోడ్లన్నీ మీకు వినిపిస్తున్నాం, మాకు సమయం ఇవ్వండి అని. ప్రొడక్టివ్ ఇన్ పార్లమెంట్ అండ్ టు ఇంపార్షియాలిటీ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొసీడింగ్స్, జరుగుతున్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఇట్ ఈస్ అవర్ హోప్, మాకు చిన్న ఆశ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ గవర్నమెంట్ 3.0 విల్ రెస్పాండ్ పాజిటివ్లీ. ఇది సదుద్దేశంతోనే తీసుకుని మాకు కేటాయించిన సమయం ఎక్కువ ఇచ్చి మేము చెప్తున్న విషయాల మీద కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించిన తర్వాత ఎలాగ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేశానికి శ్రేయస్కరం అన్నది ఆయన వింటారని ఆశ. ఎంత బాగా అన్నారు చూడండి సోనియా గాంధీ గారు. హోప్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ గవర్నమెంట్ విల్ రెస్పాండ్. ద ఇనీషియల్ ఎవిడెన్స్, కానీ మొన్న జరిగింది, ఇంకా జరుగుతుంది కదా, ఇనీషియల్గా మాత్రం ఇట్ డిడ్ నాట్ ఆగర్ వెల్. ఇది ఒకసారి మళ్ళీ చదువుతున్నప్పుడు మీరు ఫాలో అవుతున్నప్పుడు కొంచెం చూడండి. ఇట్ డిడ్ నాట్ ఆగర్ వెల్, బట్ మేము ఇన్ ద అపోజిషన్ ఆర్ కమిటెడ్, ఇండియా బ్లాక్ ఈస్ కమిటెడ్. దేనికంట? టు రిస్టోర్, మళ్ళీ తెస్తాం, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఏంటంట? రిస్టోర్ ఏంటి? బ్యాలెన్స్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ పార్లమెంట్లోని ఇంకా నియంతృత్వంగా మాట్లాడడం, అట్ ద సేమ్ టైం అన్ప్రొడక్టివ్గా ఏదేదో మాట్లాడడం జరగదు. ప్రజలు మాకు ఈసారి
ఒక తీర్పునిచ్చారు. మీరు చేసిన తప్పులు అని ప్రజల్లోకి మేము తీసుకెళ్ళడం వల్ల మాకు నంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు పార్లమెంట్లో. అట్ ద సేమ్ టైం ప్రొడక్టివ్గా విషయాల గురించే చర్చించాలి అన్న దాని గురించి కూడా మేము ఇక్కడ మాట్లాడతాము. ఓకే, ఎందుకంటే మేము గ్యారంటీ చేస్తాం, వీఆర్ ఎన్ష్యూరింగ్ వాయిస్ ఆఫ్ ద మిలియన్స్. ఓకే, కొన్ని కోట్ల మంది మమ్మల్ని ఇక్కడ పంపించారు. దే హ్యావ్ సెంట్ us, దే యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళ యొక్క అధికారికంగా మేము వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. వాళ్ళ ప్రతినిధిగా మమ్మల్ని ఇక్కడ పంపించారు అధికారికంగా, యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధిగా. ఆ వాయిస్ని వినాలి, వినిపించాలి మేము. అండ్ దేర్ కన్సర్న్స్, వాళ్ళ యొక్క బాధలను వినిపించాలి. అండ్ ఆ బాధలను మేము లేవనెత్తాలి. అండ్ ఆ బాధలు మేము మీ ద్వారా ఆన్సర్ చేయించగలగాలి. చూడండి ఎన్ని అన్నారు. మేము వాళ్ళ రిప్రజెంటేటివ్గా మీరు వినాలి, వాళ్ళ బాధలన్నీ మేము మా ద్వారా, మేము వాళ్ళ రిప్రజెంటేటివ్ కాబట్టి మేము వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నాం. వాళ్ళ క్యాండిడేట్స్గా మేము వస్తున్నాం. వాళ్ళ బాధని, వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ లేవనెత్తిన సమస్యల్ని, ఇవన్నిటిని మేము అడిగినప్పుడు మీరు వాటికి సముచిత సమాధానం ఇవ్వాలి మోడీ గారు. ఎందుకంటే మేము వాళ్ళ యొక్క మాటలని, మేము వాళ్ళ ప్రతినిధిగా వస్తున్నాము. వీఆర్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధి. ఓకే, ప్రతినిధిగా వస్తున్నాం. మేము ఒక ఆశలో బతుకుతున్నాం. వి లివ్ ఇన్ ద హోప్ దట్ ద ట్రెజరీ బెంచెస్, అంటే అధికారంలో ఉన్న పార్టీ, మీరు ముందడుగు వేసి, ఓకే, ముందడుగు వేస్తారని. ఎందుకంటే సో దట్ వీ కెన్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. అంటే జనాలకు కొన్ని కోరికలు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్యంలోని మనం నిర్వర్తించే కార్యాలని, ఓకే, డ్యూటీస్ని మనం అవి ఫుల్ఫిల్ చేయాలి. వీటికి మీరు తోడ్పడతారని మేము ఆశిస్తున్నాం అని అన్నారు. క్లియర్? ఇప్పుడు మీకు ఈ వర్డ్స్ అన్నీ నేను చెప్పాను. ఓకే, వర్డిక్ట్, డెసిషన్. ఓకే, వర్డిక్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ ద పీపుల్. ఓకే, రిసౌండింగ్లీ, వెరీ లౌడ్. నెక్స్ట్ ఏమైనా డివైన్ స్టేటస్, ఆల్మోస్ట్ గాడ్. ఓకే, డెమిగాడ్ స్టేటస్ తీసేసుకున్నారు మోడీ గారు. నన్ను దేవుడు పంపించారు అన్నట్టుగా. ప్రిటెన్షన్, నాట్ ట్రూ, నిజం కాదు. అన్ఈక్వివోకల్, వెరీ క్లియర్. రెప్యూడియేట్, డిసోన్ ఆర్ డిసవవ్, ఒట్టేసి మరి వదిలేయడం. కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్. కన్సెన్సెస్ అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్ అన్నమాట. తర్వాత ఏమన్నారు? వాళ్ళ హోప్స్ అన్నీ, పాపం మా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయండి అన్నారు కదా. ఆల్ అవర్ హోప్స్ ఆర్ ఏమన్నారు వాళ్ళు? దే ఆర్ డాష్డ్ అనమాట. డాష్డ్ అనగానే ఏమంటాం? కాజింగ్ డ్యామేజ్. తర్వాత ఏం వర్డ్ అన్నారు? క్యామరాడరీ. చాలా మంచి వర్డ్ ఇది. క్యామరాడరీ అనగానే ఏమన్నారు ఆథర్ గారు అక్కడ? ఓకే, మన అందరం కలిపి వర్క్ చేసాం. a group of friends or group of people who know, like a group of friends who have worked, group of friends who know and work together, who know and worked for a long time వర్క్ చేసాం మనందరం. చాలా రోజులు వర్క్ చేసాం కదా మనందరం. ఓకే, అదొకసారి చూద్దాం. ఆ ఇష్యూని కూడా మనం చూద్దాం అంటున్నారు. who have usually known for a long time and gone through some kind of experiences together. మనం నెక్స్ట్ ఏమన్నారు? బిలాయి అంటే ఏంటి? కాంట్రడిక్ట్. బిలాయి అంటే ఏంటి? కాంట్రడిక్ట్. మనం ఒకటి అన్నాం, తర్వాత అదే అభిప్రాయం అది అనలేదండి అనేస్తాం. ఓకే, కాంట్రడిక్ట్ చేయడం. క్లియర్? కాంట్రడిక్ట్ చేయడం అన్నమాట బిలాయి. Clear? You have it till here? So that is emissary, ambassador.
ఎమిసరీ అంటే ఏంటి? అంబాసిడర్, అన్వాయ్. అంటే ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తూ వచ్చి మాట్లాడారు కదా, మేము స్పీకర్ గురించి అడిగినప్పుడు, ఓకే మీరు యునానిమస్గా మాకు సపోర్ట్ చేయండి అని. అంబాసిడర్స్ ఆర్ ఆన్వాయిస్, పార్టీని రిప్రజెంట్ చేస్తూ కొంతమంది వస్తారు. కన్వెన్షన్, ఓకే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లోని ఒక కన్వెన్షన్స్ అంటూ ఉంటాయి. కన్వెన్షన్స్ అంటే ఏంటి? అగ్రిమెంట్స్ అండ్ అకార్డ్స్. కన్వెన్షన్ అంటే ఏంటి? కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని అకార్డ్స్ ఉంటాయి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అని. కన్వెన్షన్స్ అంటే ఏమన్నాం? అగ్రిమెంట్ అండ్ అకార్డ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగారు వర్డ్స్ చూడండి. నెక్స్ట్ ఏం వర్డ్స్ అడిగారు వాళ్ళు? మనకి రెజీమ్ అని అన్నారు. రెజీమ్ అంటే ఏంటి? రూల్ అన్నమాట. రెజీమ్ అంటే ఏంటి? రూల్. డ్రెడ్జ్డ్, టు బ్రింగ్ అబౌట్ అన్ప్లెజెంట్ హ్యాపెనింగ్స్ ఆఫ్ ద పాస్ట్. అన్ప్లెజెంట్ అంటే అంత రుచికరంగా ఉండవు అవి. అన్ప్లెజెంట్ ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్, గతంలో జరిగింది. ఎమర్జెన్సీ గురించి వాడినప్పుడు ఈ వర్డ్ వాడారు. ఇన్కంపాటబుల్, నాట్ ఫ్రెండ్లీ ఆర్ ఇన్ అకార్డెన్స్. ఇప్పుడు మనం ఐఫోన్ను ఛార్జ్ ప్లగ్ తీసి మన నార్మల్ ఫోన్లో పెట్టామనుకోండి, అది సరిపోదు, ఆ పిన్ సాకెట్లో సరిపోదు, అది ఇన్కంపాటబిలిటీ. ఇంపార్షియల్, నాట్ టేకింగ్ సైడ్స్. నాట్ టేకింగ్ సైడ్స్, ఎవరి వైపు మనం హక్కు చూపెట్టకూడదు. ఆగర్, దిస్ డజంట్ ఆగర్ వెల్ అంటున్నాం. దిస్ డజంట్ ఆగర్ వెల్ అనగానే ఏంటి? మన ఆథర్ గారి ప్రకారం ఇది అంత బాగాలేదండి అంటాం కదా, అంటే ఏంటి? దిస్ డజంట్ హెరాల్డ్. ఎందుకంటే ఒక ఇది ఇలా కానీ ఉంటే ఇట్ కెన్ బి అ గుడ్ ఆర్ బ్యాడ్ అవుట్కమ్. కానీ కాంగ్రెస్ ప్రకారం ఏంటి? దిస్ ఇస్ అ బ్యాడ్ అవుట్కమ్. ఎందుకంటే మోడీ 3.0, ఎన్డీఏ 3.0లోని అసలు సరిగ్గా జరగలేదు. స్టార్టే బాగాలేదు. మేడం గాంధీ గారి ప్రకారం స్టార్టే బాగాలేదన్నమాట. అన్హెజిటేటింగ్లీ, ఓకే, వితౌట్ ఎనీ స్టాప్, నో హెజిటేషన్స్. హెజిటేట్ అంటే ఏంటి? ఆగడం, స్టాప్, నో స్టాప్స్ అనమాట. వెళ్దాము వద్దా అని ఏం లేదు ఇంకా. అన్ఈక్వివోకల్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. బిజార్, బిజార్ అంటే ఏమన్నారు ఆథర్? క్లియర్. బిజార్ అంటే ఏమంటున్నారు ఆయన? బిజార్ అనగానే ఎమిసరీస్ అందరిని పంపించి బిహేవియర్ అంతా. తర్వాత ఏమన్నారు? స్ట్రేంజ్, చాలా పెక్యూలియర్గా ఉంది, చాలా స్ట్రేంజ్గా ఉంది, పెక్యూలియర్గా. ఆడ్ బిహేవియర్ అంటాం కదా, వెరీ ఆడ్, ఈజ్ బిహేవింగ్ వెరీ ఆడ్. నార్మల్గా లేదు ఆయన బిహేవియరు, చాలా ఆడ్గా ఉంది ఆయన మాట తీరు ఆయనను అని. నెక్స్ట్ ఏమన్నారు? డిప్లోరబుల్, వెరీ వెరీ బ్యాడ్. డిప్లోరబుల్ అంటే ఏంటి? చాలా బాధకరంగా. డిప్లోరబుల్ అంటే లెమెంటబుల్, రిగ్రెటబుల్. లామెంట్ అంటే ఏడవడం, లామెంటబుల్, రిగ్రెట్, చాలా బాధ. ఇలాంటి గవర్నమెంట్ రిగ్రెటబుల్ అంటాం కదా, ఓకే, రిగ్రెటబుల్. చాలా బాధపడుతున్నాం ఈరోజు. గ్రేవ్, సీరియస్ ప్రాబ్లమ్స్, గ్రేవ్ ఇష్యూస్, అబియన్స్, సస్పెండెడ్ యాక్షన్. ఇప్పుడే ఎందుకండి ఇవి? ఓకే, ఆ 3 లాస్ ఇప్పుడే ఎందుకండి అప్రూవ్ చేయడం? ఈసారి మాకు మంచి మెజారిటీ వచ్చింది కదా, ఈసారి మళ్ళీ అన్నిట్లో వెనక్కి తోడండి. రీకాల్ దెమ్, లెట్ us have a discussion. Every parliamentarian be given an opportunity. Let us discuss in very detail. Then we'll give approval to all these laws అని వాళ్ళు అడిగారు కదా. ఆ 3 లాస్, ఫార్ రీచింగ్ లాస్. అప్రోర్ అనగానే ఏమన్నావు ఇందాకలా? చాలా మంచి వర్డ్ అన్నాను కదా, అప్రోర్ అనగానే ఏమన్నావు? ఇట్ ఈస్ టోటల్ డిసార్డర్ ఆర్ అవుట్ క్రై. అప్రోర్ అంటే ఏంటి? డిసార్డర్ ఆర్ అవుట్ క్రై. తర్వాత ఏమన్నాం? తర్వాత ఏం వర్డ్ వాడాం? కేయాస్ అనగానే వెంటనే మనకి డిసారే. ఇది కూడా డిసార్డరే, ఇది కూడా డిసార్డర్ ఆర్ డిసారే.
గ్రేట్ నికోబార్ చెప్పాను చూడండి. అక్కడ ఒక గ్యాస్ స్టేషను, ఒక ఆయిల్ స్టేషను, తర్వాత ఒక మెగా సిటీ, ఒక ఎయిర్పోర్టు అన్నీ కట్టేసి 9.6 lakh ట్రీస్ అన్నమాట, చెట్లను నరికేసి కట్టేద్దాం అనుకుంటున్నారు. ద గ్రేట్ నికోబార్ ఫారెస్ట్ లాస్, ఓకే, తర్వాత పర్యావరణం గురించి ఏవి పట్టి ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ లాస్ తొంగలో కలిపేసి మొదలెట్టేద్దాం అనుకుంటున్నారు. పుష్డ్ త్రూ వితౌట్ ఎనీ డిస్కషన్, దీని మీద ఎటువంటి చర్చ లేకుండా జస్ట్ పుష్ చేశారు దాన్ని. రెక్డ్ హ్యావాక్, క్రియేటెడ్ గ్రేట్ డిస్ట్రక్షన్ అన్నమాట. డిస్ట్రక్షన్, రెక్కింగ్ అంటాం కదా, అంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లోని ఓడలు చిక్కుకుపోయి మొక్కలు తునాతులకలు అయిపోతుంటాయి. ఆ హవాక్ అనమాట. మ్యాగ్నిట్యూడ్, లార్జ్ స్కేల్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? లార్జ్ స్కేల్. పరీక్షా పే చర్చ అంటే ఎగ్జామినేషన్స్ అప్పుడు మన మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, ఎంకరేజింగ్ వర్డ్స్ అనమాట. ఆ టాక్, పెప్ టాక్ అనుకోండి, పెప్ టాక్ బిఫోర్ ఎగ్జామ్. ఎవరికి? స్కూల్ పిల్లలందరినీ పిలిచి ఢిల్లీలోని తలక్తోరా స్టేడియంలో కూర్చోబెట్టి ఈయన పరీక్ష పే చర్చ అని చేస్తూ ఉంటారు. ఇట్స్ అ మోటివేషనల్ టాక్ ఫర్ 10th standard పిల్లలకు అనమాట. ఎందుకు? ఎన్సీఆర్టీ పుస్తకాలు, యూజీసీ, వైస్ ఛాన్సలర్లు, యూనివర్సిటీలు వీళ్ళందరికీ కూడాను 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు? ఆయన పాడు చేశారు, భ్రష్టు పట్టించారు అన్నారు కదా సోనియా గాంధీ గారు. అందుకనే కాన్స్పిక్యూస్లీ వర్డ్ వాడింది ఆవిడ. వెరీ క్లియర్. కాన్స్పిక్యూస్ అంటే ఏంటండి? వెరీ క్లియర్. సో లెట్ us lift up the page. What is the page? Conspicuously. తర్వాత కమ్యూనల్ ఇన్వెక్టివ్స్. కమ్యూనిటీ ఇన్వెక్టివ్ అంటే బ్యాడ్ వర్డ్స్, అబ్యూజివ్ వర్డ్స్ అని కూడా అనొచ్చు, కానీ బ్యాడ్ అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. కమ్యూనల్ అంటే గ్రూప్స్. ఏంటి? ఇట్ కెన్ బి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, జొరాస్ట్రియన్స్, మైనారిటీస్. కమ్యూనల్, ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా. కమ్యూనల్ ఇన్వెక్టివ్స్. బ్లాటెంట్, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ అ లై. బ్లాటెంట్ అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, చూడగానే తెలిసిపోద్ది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ఓకే, ఇట్స్ అ లై. పచ్చి అబద్ధం. ఎంత అబద్ధ కోరు ఏంటండి ఈయన అని అంటుంది ఆవిడ, మేడం గాంధీ గారు. ప్రొవోకేటివ్లీ, ప్రొవోక్, ఎంకరేజ్ బ్యాడ్. ప్రొవోక్ అంటే ఏంటండి? ఎంకరేజ్ బ్యాడ్. ఎస్కలేట్, ఇంక్రీజ్. బ్యాడ్ ఇంక్రీజ్ చేస్తున్నారండి. మర్యాద, రెస్పెక్ట్. మర్యాద అంటే ఏంటి? రెస్పెక్ట్. ఇది హిందీ వర్డ్, తెలుగులో కూడా మర్యాద అంటుంటాం కదా. డిస్లొకేటెడ్, మూవ్డ్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. మూవ్డ్ ఫ్రమ్ ద ప్లేసెస్. ఏమన్నాను నేను? మణిపూర్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూడండి, మణిపూర్లోని అక్కడ గవర్నమెంట్ బీజేపీది అయినప్పుడు కూడాను వాళ్ళు కొట్టుకున్నారు. ఎవరు? కుకీస్ అండ్ మెయిటీస్. అప్పుడు రావణ కాష్టంలో కాలింది. స్టేట్ గవర్నమెంట్ కూడా బీజేపీది అయినా కూడా ఈయన అక్కడికి వెళ్ళడానికి వ్యవధి లేదు, పట్టించుకోలేదు. చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నారు, చాలా అందుకనే జనాలు ఏం చేశారు? ఈయనకి ఆ 2 సీట్లు కూడా ఇవ్వలేదు. లోక్సభలో ఈసారి ఓడించారు అక్కడ. అయినా కూడా ఆయన పెద్దగా దీని గురించి చూద్దాంలే, వెళ్దాంలే అన్నట్టుగా ఉందన్నమాట. డిస్లొకేట్ అయిపోయారు జనాలు. ఇన్సెన్సిటివ్, హ్యావ్ నో ఫీలింగ్స్. ఇలాంటి మనిషి ఏంటండి అని సోనియా గాంధీ గారు అంటున్నారు. వ్యారిగేటెడ్, వెరైటీ అన్నమాట. కన్ఫ్రంటేషనిస్ట్, ఆల్వేస్ రెడీ టు ఫైట్. కానీ ఈ యాటిట్యూడ్ మేము పెట్టుకుని పార్లమెంట్కి రాము అని ఇండియా బ్లాక్ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్నారు. మేము వీళ్ళతో పాటు కలిసి జనాల యొక్క గోడుని వినిపించి, వాళ్ళ కన్సర్న్స్ చెప్పి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి, ఎందుకు? మేము వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం, మేము వాళ్ళ యొక్క ప్రతినిధులు. ఇక్కడ ప్రొడక్టివ్, యూస్ఫుల్గా ఉంటాము, మేము వాళ్ళని
వీఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు మమ్మల్ని పంపించారు. వాళ్ళు మాటలు వినిపించవు కాబట్టి కొన్ని కోట్ల మంది మా మీద ఈరోజు నమ్మకం పెట్టుకున్నారు కనుక మేము వీ విల్ బి ప్రొడక్టివ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఆగర్, దిస్ డస్ నాట్ ఆగర్ వెల్. ఏమన్నాను ఇందాక ఆగర్ అనగానే? ఓకే, చాలా మంచి వర్డ్ ఇది. మళ్ళీ 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 మనకి పరీక్షలను అడుగుతూ ఉంటాడు ఎక్కువ ఈ వర్డ్ని. ఏంటంటే ఇది హెరాల్డ్. ఇట్ డస్ నాట్ హెరాల్డ్ వెల్. ఇలాంటి బిహేవియర్ మోడీ గారిది ఇట్ డస్ నాట్ హెరాల్డ్. ఇట్ ఈస్ పోర్టెండింగ్, బ్రింగింగ్ బ్యాడ్ లక్. ఏదో విపరీత పరిణామాలు జరుగుతాయి అన్న దానికి చిహ్నం ఆయన బిహేవియర్ అంటుంది ఆవిడ. ట్రెజరీ బెంచెస్, పార్టీ ఇన్ పవర్, పార్టీ ఇన్ పవర్. ఓకే, సో ఇవి ఇవాళ మీ బెనిఫిట్ కోసం నేను నా కలీగ్ శంకర్ గారు మీకు తీసుకొచ్చాం. హైదరాబాద్ ఐఏఎస్ వాళ్ళ యాజమాన్యంతో లోకల్గా వైజాగ్ ఐఏఎస్ సెంటర్ హెడ్ వాళ్ళ ప్రమోషన్తో మేము ఈ ఆన్లైన్ క్లాసులు మీకు తీసుకొస్తున్నాం. ఇవి ఎంతగానో మీకు దోహదపడతాయని, పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవుతారని, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశతోని మేము ఈ క్లాసులు ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాం, ఎక్సెప్ట్ ఆన్ సండేస్. థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్. మీరు మాత్రం ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఈ ఆర్టికల్ పక్కన పెట్టుకోండి, ఇది ఆన్లైన్ పెట్టుకోండి, వింటూ ఉండండి. ఎక్కడైనా మీకు ఆర్టికల్ అర్థం అవ్వకపోతే ఆపి ఒకసారి ఆ వర్డ్స్ అన్నిటిని మళ్ళీ చూసుకోండి. ప్రతి స్లైడ్లోని నేను వర్డ్స్ మీనింగ్లు రాశాను, మళ్ళీ సెపరేట్గా కూడా రాశాను. మాకు ఇలాంటి ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. నిన్న ఒక స్టూడెంట్ ఎవరో ఏమన్నారంటే, సార్ ఒక్కొక్క వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా చెప్పండి అని. తప్పకుండా సోమవారం నుంచి మేము అది కూడా అమల్లో పెడతాం. చాలా థ్యాంక్స్ అండి మీ ఫీడ్బ్యాక్స్కి. హ్యాపీ వీకెండ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.